అందరి నమస్కారం. అమరావతి ఆంధ్రుల హక్కు, అమరావతి ఆంధ్రుల గౌరవం, అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, అమరావతి భవిష్యత్ తరాలకి చిరునామా, అమరావతి 29 గ్రామాల ప్రజల భూత్యాగ ఫలితం, అమరావతి ఎంతోమంది రైతుల మహిళల పోరాట ఫలితం, అమరావతి రేపటి రోజు దేశ ఆర్థిక వ్యవస్థని శాసించగలిగే పట్టణం, అమరావతి ఒక విశ్వనగరం, అమరావతి రేపటి రోజు ఆంధ్రుల చిరకాల స్వప్నంగా భావించే ఒక రాజధాని, అమరావతి బాబు గారి సంకల్పం. అలాంటి సంకల్పాన్ని పూనుకోవాలన్నా, అలాంటి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేయాలన్నా కూడా ఎంతో అదృష్టం చేసుకోవాలా, ఎంతో కార్యదీక్షణ ఉండాలా. అలాంటి దృఢ సంకల్పంతో, అలాంటి కార్యదీక్షణతో బాబు గారు మొదలుపెట్టిన రాజధానిని ఆపాలని ప్రయత్నం చేసిన పార్టీలు, ఆ పార్టీల నాయకులు ఏమయ్యారో మనం ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈరోజు అదే రాజధానిని, అదే సంకల్పంతో, అదే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పునః ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారు. 43,000 కోట్ల బడ్జెట్ని అలకేట్ చేసుకొని, అలాగే ఈరోజు సింగపూర్ ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని ఈరోజు 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ రాజధాని నిర్మాణం దిగ్విజయంగా కంప్లీట్ చేస్తామన్న నమ్మకం మాకుంది. ఈరోజు అమరావతి ఊపిరి పీల్చుకో, నేను నిర్మించే దమ్మున్న నాయకుడు వచ్చినాడు, ఆపడం ఎవరి తరం కాదు. ఒకవేళ ఆపాలని ప్రయత్నం చేసినా వాళ్ళ శిథిలాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రుల కళ, ఆంధ్రుల చిరకాల స్వప్నం, ఆంధ్ర యువత భవిష్యత్తు, ఆంధ్రుల అమరావతి నిర్మాణానికి పునఃప్రారంభానికి ఏర్పాట్లు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా 3 సంవత్సరాల కాల పరిమితితో ఖచ్చితంగా ఆంధ్రుల కలల రాజధాని నిర్మిస్తాం, అమరావతిని జాతికి అంకితం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.